the #1 student show on ETV. Hi. Always a pleasure coming to Tirupati, అందులో చిత్తూరు, అందులో వేము. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఈ కాలేజ్ క్యాంపస్ ఇంత పెద్దగా ఉంది కదా, క్యాంటీన్ కాకుండా మీకు నచ్చిన ప్లేస్ ఏంటి ఈ యూనివర్సిటీలో? చైర్మన్ సీట్. వీళ్ళేంద్ర ఇలా ఉన్నారు? ఎందుకు నాన్న చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉంటుందా? అందరినీ కంట్రోల్ చేయొచ్చు. అందరినీ కంట్రోల్ చేయొచ్చు. గేట్ అవుట్ సైడ్, ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. మా రూమ్ లో విండో సీట్ అంటే ఇష్టం. రూమ్ లో విండో సీట్? హాస్టల్ రూమ్. హాస్టల్లో విండో సీట్. విండో సీట్ అక్కడ నుంచి అయితే నాకు మాత్రం ఫేవరెట్ ఆన్సర్. అసలు కాలేజ్ ఇంత పెద్దగా ఉండగా ఈవిడ మాత్రం ఒక జాగా ఎంచుకున్నది. ఆ క్రేజీ ఆన్సర్ కి గిఫ్ట్ చైర్మన్ సీట్ అంట. లెట్స్ స్టార్ట్ ఆ ఫస్ట్ రౌండ్. ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ రవి, ఒకసారి చెయ్యిరా. కత్తది నాకు బ్లడ్ తక్కువ ఉందని చెప్పి బ్లడ్ తీసుకోమన్నారు. వాళ్ళు వీళ్ళు ఎందుకని మీరు తీసుకుంటా, కొంచెం టాలెంట్ అందం అన్నీ వస్తాయి. ఇక్కడ ఈయనా? పర్లేదు, ఒకసారి ట్రై చేస్తా. నా మరదలకి బ్లడ్ కావాలంటే నా బ్లడ్ కాకుండా ఇంకెవరు తెస్తా? తాగు. రేపు పొద్దున వచ్చా హస్బెండ్ వారిది కూడా తాగు. వాళ్ళది మనకి ఎప్పుడు ఉంటది. ఎప్పుడు ఉంటది కదా మీదే. ఒకసారి చేతులు పైకెత్తరా? వద్దు ప్లీజ్. సైడ్ తిరగండి. తిరగండి ప్లీజ్. పర్లేదే, ఏజ్ అయినా బాడీ పార్ట్స్ బాగానే పనిచేస్తుంది. రవి ఒకసారి నీ జుట్టు పెట్టు. ఏం బీకినావు? నీ జుట్టు అంటే రూమ్ లో నా ఫ్రెండ్ అడిగింది ఎక్కడికి వెళ్తున్నా అని. నేను రవి షోకి వెళ్తున్నా అని చెప్పిన. నువ్వు అక్కడికి వెళ్తే ఏం పీక్లేవు నిన్ను, అందుకే. హాయ్ అన్నా. హాయ్ రవి, ఇది ఒకసారి ఊదవా? ఏందది? బలూన్. ఎట్లా కనబడుతుంది నీకు? అరే నిజంగా ఊదవా? రాదు, ఊదనికి రాదు నాకు. ఎందుకంటే మీ ఊపిరి నాతోనే ఎప్పటికీ ఉంచుకుందామని. హాయ్ రవి. హాయ్ అండి, బాగున్నారా? ఎట్లా ఉన్నారండి మీ స్టూడెంట్స్ అందరు? మీ మాట వింటారా ఇక్కడ? లెక్చరర్ కాదా? బాగున్నాండి. ఏం చదువుకుంటున్నారు? బీటెక్ సెకండ్. బీటెక్ సెకండ్ ఇయరేనా? నీకు విషయం తెలుసా రవి? చెప్తే తెలుసుకుంటా. మా చుట్టుపక్కల ఏరియాలో అన్ని ఇండ్లు కూలిపోయినాయి, కానీ మా ఇండ్లు మాత్రం కూలిపోలేదు రవి. నేను వచ్చి మేస్త్రి పని చేస్తాను. ఎందుకు కూలలేదండి? మా నాన్నని అడిగాను రవి, ఎందుకు అని అడిగితే చెప్పారు, మా ఇండ్లు ఇటుక మీద మీ పేరు రాసి కట్టారు. లెట్స్ స్టార్ట్ ఆ ఫస్ట్ రౌండ్. మేడం సార్. సో ఇప్పుడు ఏంటంటే బెలూన్ పగలగొట్టాలా. కోలాటం ఆడుకుంటూ ఆ బెలూన్ కింద పడుకుంటూ అలా వెళ్ళి ఆ బెలూన్ ఆ మూలల మీద వేసి కొట్టి బెలూన్ పగలగొట్టాలి. ఓకే, ఈ ప్రాసెస్ లో నువ్వు ఆవిడ బెలూన్ మధ్యలో వచ్చింది ఒక పాడు బయట కొట్టచ్చు. ఎవరైతే ఫస్ట్ కొట్టేసి వచ్చి నాకు చేతికి హైఫై ఇస్తారో ఆ టీమ్ నే ప్రశ్న అడుగుతా. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. క్వశ్చన్ జాగ్రత్త వినండి, మీరే ఆన్సర్ చేయాలి, వెనకాల నుంచి రాకూడదు. మహేష్ బాబు గారు ఏ సినిమాలో నుంచి అయినా 3 డైలాగులు. 3, 2,
1 టైమ్ అప్. మహేష్ బాబు గారు చెప్పిన ఏవైనా 3 డైలాగ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. రైట్. రెండోది, ఇలా రౌండ్ గా తిరిగి కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా. కొట్టాయి. మూడోది, ముంబైలో ఎలాగో అలాగా బతికేయడానికి రాలేదు, ఏలడానికి వచ్చా. రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చబెట్టి రైట్. సో 1 పాయింట్. అండ్ ఇప్పుడు ఈ పాయింట్ ఖచ్చితంగా రావాలి. 2 పాయింట్లు వాళ్ళకి వెళ్ళిపోయినాయి అంటే గేమ్ ఖతం. 3, 2, 1 గో. రెండో బెలూన్ కూడా మీరే పగలగొట్టారు. వీళ్ళకి పగలగొట్టడానికి వస్తలేదు కానీ పాయింట్లు వస్తున్నాయి మీకు. ఇప్పుడు పాయింట్ ఖచ్చితంగా రావాలి. క్వశ్చన్ జాగ్రత్త వినండి. కమీడియన్ సునీల్ నటించిన ఏవైనా 5 సినిమా పేర్లు చెప్పండి. పుష్ప, మర్యాద రామన్న. వెరీ గుడ్. 2 వచ్చినాయి, ఇంకా 3. 3, 2, పూల రంగాడు. 1 టైమ్ అప్. చెప్పండి అన్న. నువ్వే నువ్వు నాకు నచ్చావు. పుష్ప వాళ్ళు చెప్పారు. 2 చెప్పారు మీరు. ఇంకా పరుగు. ఎస్ పరుగు. అలా వైకుంఠపురం. అందాల రాముడు అండ్ అలా వైకుంఠపురం. పాయింట్ వచ్చింది. రెడీ. లాస్ట్ పాయింట్ కోసం ఇటు 2 పాయింట్స్, ఇటు 0. కనీసం 1 పాయింట్ వస్తా లేదా చూద్దాం టీచర్. 3, 2, 1 గో. లాస్ట్ క్వశ్చన్. అల్లు అర్జున్ గారి ఏవైనా సినిమాలు 2 అక్షరాలు? ఆర్య. పుష్ప. ఎస్. బన్నీ. హ్యాపీ. రైట్ ఆన్సర్. ఆల్రైట్. సో మొత్తానికి 1 పాయింట్ వచ్చింది. అమ్మయ్య బతికిపోయాం. కానీ 2 పాయింట్స్ తో రౌండ్ విన్నర్. వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి గిఫ్ట్స్ విన్నర్స్ కి. Good evening, students. Welcome to Ravigad College. It is called Taggedele. So, general ga ఏ కాలేజ్ లోనే వెళ్తే ఏ సాయనైనా మీకు ఒక్క లెసన్, ఒక్క చాప్టర్, ఒక్క సబ్జెక్ట్ చెప్తాడు. కానీ రవిగాడు ఏ చాప్టర్ అంటే ఆ చాప్టర్, ఏ లెసన్ అంటే ఆ లెసన్ చెప్తాడు. అది మా తగ్గేదిలేలో మన ఇచ్చే వాల్యూ. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతా. ఆ క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పకుండా ఆ బోర్డు మీద రాయాలన్నమాట. ఒక్కసారి పెన్ను ఆ బోర్డు మీద పడిన తర్వాత రపరపరపరప రాసిస్తుంటే అది రాంగ్ అని మీకు అర్థమైంది అనుకో, తూడ్చే ప్రసక్తే లేదు. ఒక్కసారి రాసింది అదే ఫిక్స్. అందుకే ఆలోచించుకొని మరీ రాయండి. 6 ప్రశ్నలు అంటే 1, 2, 3, 4, 5, 6 మీరు రాయాలి. మీరే డిస్కస్ చేసుకోవాలి. వెనకాల నుంచి ఎవరన్నా నేను ఆన్సర్ చెప్తాను అని చెప్పారనుకోండి, గోడ లేకుండా గోడ కుర్చీ కూర్చోాలి. అర్థమైంది కదా? ఫస్ట్ క్వశ్చన్ ఆలోచించుకొని మరీ రాయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే WWW ఫుల్ ఫామ్ రాయండి. సెకండ్ క్వశ్చన్, ఒలింపిక్స్ లో ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి గోల్డ్ పథకం, సెకండ్ అండ్ థర్డ్ కి ఏ పథకాలు వస్తాయి రాయండి. You come here. You have notidula. You keep telling. Kneel down. Kneel down. Kneel down. I said I am very strict, sir. Kneel.
ఏం చేసావమ్మా? మీరే కదా నీల్ డౌన్ ఏమన్నారు. గో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్. విస్తీర్ణంలో ఏరియా వైజ్ మన రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద జిల్లా ఏది? ఓకే. నంబర్ 4. వాటర్ కెమికల్ ఫార్ములా ఏంటి? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. చావా సినిమాలో హీరో ఏ పాత్ర వేశారు? ఆయన పేరు. నెక్స్ట్ క్వశ్చన్. స్మృతి మందాన ఏ క్రీడకి సంబంధించిన క్రీడాకారిణి? 6 క్వశ్చన్స్ అయిపోయినాయా? ఇప్పుడు ఆన్సర్ చూపెట్టండి బయటికి. www ఫుల్ ఫామ్ ఏంది? ఇట్ ఈస్ వరల్డ్ వైడ్ వెబ్. రైట్ ఆన్సర్ ఇద్దరు. ఒలింపిక్స్ లో ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ పథకం, సెకండ్ అండ్ థర్డ్ కి ఏమి ఇస్తారు? ఇదేంది? నిల్చో. అదేంటది? సిల్వర్. స్పెల్లింగ్ చెప్పు. SLIVR. SLIVR. ఎస్. ఏందాడా? ఏముందాడా? ఏముంది చెప్పు క్లియర్ గా. సిల్వర్. సిల్వర్ ఉందాడా? నిజం చెప్పు. సిల్వరే ఉంది. సిల్వర్ లేదు. పక్కన ఏముంది? దాని పక్కన బ్రాంజ్ ఉంది. స్పెల్లింగ్ చెప్పు. BROWNZD. ఆ రెండు స్పెల్లింగ్లు రాంగ్. మీరే రాశారు సిల్వర్ అండ్ బ్రాంజ్. రైట్ ఆన్సర్. స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. బూజులు ఉన్నాయి చూడు పైన. థర్డ్ క్వశ్చన్. ఏరియా వైజ్ మన రాష్ట్రంలో ఏపీలో అతి పెద్ద జిల్లా ఏది? అనంతపురం. ఎప్పుడు కోల్చిరు పోయి? ఏటీపీ అనంతపురం బస్సులు నడిపిస్తున్నారా మీరు ఎవరైనా? ఏటీపీ ఏంది? అనంతపూర్కి షార్ట్ కట్. మళ్ళీ ఫుల్ కట్ ఎందుకు రాసినావు దాని తర్వాత? మీకు అర్థం కావడానికి. క్లెవర్ స్టూడెంట్ యు ఆర్. అనంతపూర్. అనంతపూర్ అండ్ అనంతపూర్ ఇస్ ది రాంగ్ ఆన్సర్. ఇట్ ఇస్ అనంతపురం. ఇద్దరిది రైట్ ఆన్సర్. వెరీ గుడ్. వాటర్ కెమికల్ ఫార్ములా ఏంటి? H2O. అందులో హెచ్ అంటే ఏంటి, 2 అంటే ఏంటి, ఓ ఏంటి? హైడ్రోజన్ 2 మాలిక్యూల్స్ ఉంటుంది, ఆక్సిజన్ 1 మాలిక్యూల్ ఉంటుంది. ఇంత నాకు తెలియదు. H2O ఎవరు రాశారు అది? స్టాండ్ అప్. H2O ఆక్సిజన్ కెమికల్ ఫార్ములా. H2O. ఆక్సిజన్. O2. కార్బన్ డైఆక్సైడ్. CO2. సోడియం. NaCl. గుడ్ జాబ్. కూర్చో. థ్యాంక్ యూ. నెక్స్ట్. చావా సినిమాలో హీరో ఎవరి పాత్ర పోషించారు? ఎవరు రాశారు ఇది? స్టాండ్ అప్. ఎస్. ఏం రాస్తావు నాన్న? శివాజీ ఛత్రపతి. అందులో హీరో ఎవరు చెప్పు? విక్కీ కౌశల్. విక్కీ కౌశల్ ఎవరి పాత్రను పోషించారు? నువ్వు కూడా శివాజీ మహారాజ్ అని రాసినవా? ఇట్ ఈస్ ద గ్రేట్ శంభాజీ మహారాజ్. అంటే శివాజీ మహారాజ్ వాళ్ళ కొడుకు పాత్ర పోషించారు విక్కీ కౌశల్. ఇద్దరు పాయింట్ పోయింది. లాస్ట్. స్మృతి మందాన ఎవరు రాశారు ఇది? నిల్చో. ఇది ఎవరు రాశారు? హలో. స్టాండ్ అప్. తెలుస్తుంది మీ టాలెంట్ అంతా ఇప్పుడు బయట తెలుస్తుంది. అమ్మా ఏందన్నా రాసింది? స్మృతి మందాన ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి? చేస్తా. క్రికెట్. క్రికెటా? ఇది ఏం రాసినావు ఫస్ట్ చెప్పు. స్పెల్లింగ్ చెప్పు. CHS. చాసా. CHESS. మరి ఏది రాసిన అంటే అది రబ్ చేసిన అన్నమాట. రబ్ చేద్దని చెప్పిన కదా. చాసని రాసి మళ్ళీ చెస్ అంటావు. కమ్ ఆన్, స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. స్మృతి మందాన ఏ క్రీడకి సంబంధించిన క్రీడాకారిణి? మైక్ తీసుకొని చెప్పు. క్రికెట్. క్రికెట్ కాదు అది. క్రికెట్. క్రికెట్.
స్పెల్లింగ్ చెప్పు. CRICKET. ఏంది సి పక్కన ఆర్ ఉందా? సి పక్కన ఏముంది? ఐ. అవి ఎందుకు వచ్చింది? నువ్వు రాసింది క్రికెట్. ప్రొనౌన్స్ మారిపోదామని. ప్రొనౌన్స్ మార్చేద్దామనా? ప్రొనౌన్స్ కొత్తగా ట్రై చేసా. స్పెల్లింగ్ రాంగ్ ఉంది కాబట్టి స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. నేను బెంచ్ మీదకి ఎక్కితే నీకంటే హైట్ అయిపోతా. నా పొంద నాకేం నష్టం లేదు. పో. 5 times క్రికెట్ స్పెల్లింగ్ చెప్పు ఆపకుండా ఫాస్ట్ గా. CRICKET. 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 బ్యాడ్మింటన్. BAT MINTER. క్రికెట్. దీన్ని క్రికెట్ అనుకుంటాం. రైట్ ఆన్సర్. సో మీరు చెప్పినవి 1 2 3 4 5 రైట్. వెరీ గుడ్. మీరు 1 2 3 4 రైట్ కాబట్టి రౌండ్ విన్నర్. వేమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తరఫు నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. లాస్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఏ బిడ్డా బిడ్డా ఇది నా అడ్డా. ఓకే, సో టీంలో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇది తెలుసా? ఈ గేమ్ తెలుసు కదా? ఇలా పెట్టాలి. ఇద్దరు మధ్యలో ఒకరు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ ఆమె పైనే ఉంటది. సో ఇవన్నీ రింగ్స్ తీసుకెళ్తారు. అక్కడ నిల్చొని రప్ప వేస్తుండే ఎన్ని పడతాయి లేకపోతే పీక్తాయి. మళ్ళీ వెనకకి రండి. మళ్ళీ మా వాళ్ళు అన్ని రింగులు జమ చేసి మళ్ళీ తీసుకొస్తారు. మళ్ళీ మీరు వేస్తారు. అలా ముగ్గురికి ఛాన్స్ వస్తుంది. ముగ్గురు ఛాన్స్ అయిపోయిన తర్వాత ఎవరు ఎక్కువ ఆ చేతిలో ఎక్కువ వేస్తారో వాళ్ళే విన్నర్స్. గాట్ ఇట్? యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. అరే రామా, మెల్లగా టైం ఉంది. ఓకే, సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇక్కడ 1 సెకండ్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ పార్టిసిపెంట్ వెళ్తారు. లాస్ట్ లెవెల్ ఆడుతున్నాము. చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది ఈ గేమ్. ఇప్పుడు ఇంకొక్కటే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీరు 4 వేయాలి, మీరు ఒక 5 వేయాలి. ఓకేనా? రెడీ? రింగ్స్ తీసుకోండి. 3 2 1 గో. మీకు కావాలంటే మీ సైడ్ నుంచి ఒకరు హెల్ప్ తీసుకోండి. లాటరీ కొట్టిన చిన్నోడా సిట్టి నీది తిరుగుతుందేమో చూడర పుల్లోడా మూసుకొని కూసోకుండా కాలం 3 2 1 గో. ఓకే, సో మొత్తానికి 3 లెవెల్స్ తర్వాత మీరు వేసింది ఒకటేనా? అయ్యి బాబాయ్, ఒకటి. కానీ మీరు 1 2 3 వేమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తరపు నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్.
ఫుడ్ బాగుందా? హాస్టల్లో ఫుడ్ బాగుందంటే దానికి కారణం హాస్టల్లో హ్యాపీగా సేఫ్ గా ఉందా మీకు? హాస్టల్లో మీరు సేఫ్ గా ఉన్నారంటే దానికి కారణం వార్డెన్ మ్యామ్. ఇప్పుడు మీ వాటర్ మ్యామ్ మీ ప్రెస్టీజియస్ షీల్డ్ తీసుకోవడానికి వస్తుంది, మీ లంగ్స్ పేలిపోవాలి అరిచి, అలా ఉండాలి. కంగ్రాచులేషన్స్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అది ఈ రోజు ఎపిసోడ్. ఎలా ఉండే? ప్రతి ఎపిసోడ్ ఈ రేంజ్ లోనే ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు స్టూడెంట్స్. ఎప్పుడు అనే ఒక మాట ఏంటంటే మీరు కూడా ఛాన్స్ ఉన్నప్పుడు భలే ఉంటది. అంటే నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ, బాయ్.